హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు వీడియోలో మీకు వీసా మెడికల్ ఇన్సూరెన్స్ ప్రాసెస్ అబుదాబిలో ఎలా ఉంటుంది అన్నది అయితే చూపిస్తాను. ఎన్ఎంసి హాస్పిటల్ కి అయితే వచ్చాను. అబుదాబిలో మాక్సిమం మెడికల్ ఇన్సూరెన్స్ కోసం ఇక్కడే ఉంటుంది టెస్టింగ్. మెయిన్ కంపెనీ చేంజ్ అయినా అండ్ ఎవ్రీ 2 years కి ఎక్స్పైరీ అయిపోయినా మన వీసా మళ్ళీ మెడికల్ ఇన్సూరెన్స్ అన్నది అయితే కంపల్సరీ. అండ్ అదర్వైజ్ మధ్యలో కూడా మీరు జాబ్ చేంజ్ అయినా కంపెనీ టు కంపెనీ మధ్యలో కూడా మనం వీసా అన్నది మళ్ళీ కంపెనీ అయితే స్పాన్సర్ చేస్తుంది. కొన్ని కంపెనీస్ అయితే స్పాన్సర్ చేయవు. మనం ఓన్ గా వీసా ఇన్సూరెన్స్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు నా పాస్పోర్ట్ అయితే అక్కడ రిసెప్షన్ లో అయితే ఇచ్చాను. అది కొంతసేపు వెయిట్ అయితే చేయమన్నారు. అక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదా, మనకి టోకెన్ నెంబర్ అయితే ఇస్తారు, ఒక స్లిప్ లాంటిది. అక్కడ మన నెంబర్ వస్తే మనం లోపలికి వెళ్ళి ఇంకా ప్రాసెస్ అయితే ఎలా ఉంటుంది అన్నది అయితే చూద్దాము. ఫస్ట్ ఇక్కడ వెయిటింగ్ ఏరియాలో అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నాము. ఇదే నా వీసా ప్రాసెస్ పేపర్ మాట. ఆల్రెడీ వీసా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఇన్సూరెన్స్ అయితే అప్లై చేశానని చెప్పాను కదా. ఇది కూడా హెల్త్ కార్డ్ అయితే లేకపోతే మాత్రం ఇక్కడ చాలా ఇబ్బంది అయిపోతుంది. నార్మల్ గా కన్సల్టెన్సీ ఫీస్ 50 dirhams ఉంటుంది. ఇన్సూరెన్స్ లేకపోతే 350 dirhams అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ లోపల ఇలాగ సిట్టింగ్ ఏరియా కనిపిస్తుంది కదా, అక్కడ మన ఈ వీసా పేపర్ అయితే తీసుకుని పాస్పోర్ట్ ఇలా టోకెన్ అయితే ఇస్తారు మళ్ళీ సెపరేట్ గా. ఈ టోకెన్ అయితే తీసుకుని లోపల మనం ఫిజికల్ ఎగ్జామ్, బ్లడ్ టెస్ట్, ఎక్స్రే అయితే చేస్తారు. ఇన్సైడ్ ఇది వెయిటింగ్ ఏరియా మాట. మళ్ళీ ఇక్కడ కూడా మన నెంబర్ అయితే వస్తుంది, సేమ్ నెంబర్. మళ్ళీ వెయిటింగ్ అయితే చేసి లోపలికి అయితే వెళ్తే మన టెస్ట్లన్నీ ఫినిష్ అయితే అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్ నోటిఫికేషన్స్. బాయ్ బాయ్.